ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ మానవత్వం చాటుకున్నారు. నూజివీడు మండలం పొలసానిపల్లి గ్రామానికి చెందిన 25 ఏళ్ల స్వాతి అనే యువతి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతోంది. గత కొంతకాలంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు లేని స్వాతి తన పెదనాన్నతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ను ఆయన నివాసంలో కలిసి తన ఆరోగ్య ఆర్థిక పరిస్థితులను వివరించింది. తీవ్ర ఆయాసంతో మాట్లాడడానికే ఇబ్బంది పడుతున్న ఆమె పరిస్థితిని చూసి ఎంపీ చలించిపోయారు. ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా స్వాతి శరీరం పూర్తిగా కృషించిపోవడంతో వెంటనే స్పందించిన ఎంపీ తక్షణ ఆర్థిక సహాయంగా 20,000 అందించారు. అలాగే ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కొద్దిసేపు కూడా నిలబడలేని పరిస్థితిలో ఉన్న స్వాతికి 3 చక్రాల వాహనం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక కేటగిరీలో పింఛన్ మంజూరు అయ్యేలా చూస్తానని భరోసా ఇచ్చారు. అయితే సార్ 3 సంవత్సరాలు బట్టి ఆరోగ్యం బాగోట్లేదు, పట్టించుకోవట్లా. నాకేదో సహాయం చేయండి సార్, తింటా కూడా జరగట్లేదు. ఆరోగ్యం ఉంది కదా, ఏమవదు. ఓన్లీ ఒక మాత్ర వేసుకుంటా ఉండాలి రోజు. వేసుకుంటున్నావా? వేసుకుంటున్నాను సార్. నిమ్మ వచ్చింది, మళ్ళీ ఊపిరితిత్తులు పాడైపోయింది అన్నారు, ఆక్సిజన్ అందట్లేదు. ఇప్పుడు ఏ డాక్టర్ చూపించుకుంటున్నావు? విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకున్నావా? కొన్ని డబ్బులు ఉంటే ఎట్లా ఇది వేసుకుంటావా? సరే తీసుకొని ఇచ్చేసి సరే ఇప్పుడు పెద్ద నేను కాదు, మరి పెట్టుకో, చూపించుకో. పింఛన్ ఎట్లా వేస్తాను సార్? స్పెషల్ రిక్వెస్ట్ పెట్టి చేస్తారు సార్. స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. నాకు ఒక్కసారి పెట్టు, మరి నాకు ఇంపార్టెంట్ ఇది.